సాక్ష్యం ఎక్కడెక్కడ ఉండాలా? అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చూడండి, ఒకటి ప్రార్థన చేసుకోవాలా, పరిశుద్ధాత్మ పూర్ణులై సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? జాగ్రత్త గమనించండి. యెరూషలేం ఏమంట? యెరూషలేము. అపోస్తల కార్యములో ఎవరి దగ్గర, మన దగ్గర ఇప్పుడు బైబుల్, నోట్బుక్లు ఎన్ని ఉన్నాయి? ఎవరి దగ్గర బైబులే లేవు వాళ్ళ కాడ. వాళ్ళు బయటికి వెళ్ళినారంటే వాళ్ళు సాక్ష్యపు గుడారాలు, వాళ్ళు బయటికి వెళ్ళినారంటే ఒక్కొక్కరు సాక్ష్యపు మందసాలో. అది ఛాయ. పాత నిబంధన గ్రంథంలో ఛాయ, ప్రత్యక్ష గుడారం, మందసం అనేది ఒరిజినల్ మనమే, ఒరిజినల్ యేసయ్యనే. అందుకే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినాను అంటాడు ఆయన. దేవుని బిడ్డారా, ఈ అపోస్తల కార్యంలో సాక్ష్యము సాక్ష్యము సాక్ష్యం అనే మాట మీరు చదువుకుంటూ పోతే 39 సార్లు ఉంటుంది. ఏమంట? ఎన్నిసార్లు గడి చెప్పాలి? పాత నిబంధన పుస్తకాలన్నీ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 గ్రంథాలు, 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన. కొత్త నిబంధన 27, మొత్తం కలిపి 66. 39 పుస్తకాలు దేవుడు సజీవుడని సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ 39 పుస్తకాల్లో ఉన్న దేవుని గురించిన సాక్ష్యాలు ఇదిగో ఇదిగో ఈ అపోస్తల కార్యములో మొత్తం 1 నుంచి 28 అధ్యాయాలు ఉంటే సాక్ష్యము అనే మాట 39 సార్లు ఉంటుంది. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎందరో ఇప్పుడు ఈ మధ్య వచ్చారు చాలా మంది, కానీ వీటికి సాక్ష్యాలు ఉండవు. కానీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం సాక్ష్యానికి ఆధారమైన వాడు యేసు ప్రభు. ఆయన జన్మలో సాక్ష్యం, చుక్కలు నక్షత్రాలు సాక్ష్యం ఇచ్చాయి, గొల్లలు సాక్ష్యం ఇచ్చారు, జ్ఞానులు సాక్ష్యం ఇచ్చారు, ఎందరో రోగులు సాక్ష్యం ఇచ్చారు, దురాత్మ పట్టిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఆయన మరణములో సాక్ష్యం, శిలవలో సాక్ష్యం, జీవితంలో సాక్ష్యం, పుట్టుకలో సాక్ష్యం, సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా సాక్షులే. పునరుత్థానపు సాక్ష్యము కలిగిన వాడు. సాక్ష్యాన్ని కాపాడుకుంటేనే ఈ సాక్ష్యం చెప్పగలిగేది. బీడీలు మనం తాగుకుంటా, బీడీ తాగుతుంది, బీడీ తాగుతున్నాం అంటే ఏమంటాడు చెప్పండి ఒకసారి? ఒక మనిషిని చంపుతున్నట్టు నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే, సత్యము తెలిసి కూడా నువ్వు సాక్షి, ఇప్పుడు నీ ఎదురుగా ఏదైనా జరుగుతుంది, నువ్వు సాక్ష్యం చెప్పలే, దానికి ఎవరు బాధ్యులు? తెలిసి కూడా నువ్వు ఒక సాక్ష్యము, అది కూడా పాపమే. ఈ సత్యము దేవుడు మనకు తెలియపరిచాడు. ఇది సత్యాన్ని తెలియపరచకపోతే కూడా పాపం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉన్నారంట. 1 యెరూషలేం అంటే ఇల్లు, మందిరం. మందిరంలో మన సాక్ష్యము మనం చెప్పడమే కాదు, మన ప్రవర్తన ద్వారా ఇతరులు అనేకులు కూడా. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, యోసేపు ప్రవర్తన గురించి. ఒకవేళ యజమానుడు తప్పుడుగా అనుకున్నా కూడా, సాక్ష్యం లేకుండా జైలుకు వెళ్ళినా కూడా, జైలుకు వెళ్ళిన యోసేపుతో దేవాది దేవుడు వెళ్ళాడు తోడుగా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. యోసేపు ప్రవర్తన సాక్ష్యం. 10 మంది ఎంతమంది ఎన్ని కూసుకున్నా సరే మన సాక్ష్యం ముందు సాక్ష్యం ఇవ్వాలా. అందుకే దీన్ని ఏమన్నారంటే మనస్సు కాదండి, ఇది మనస్సాక్షి. అపోస్తల కార్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. 24:16 చదవండి. ఈ విధమున
నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఆ, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఆ. నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ముందు మన మనస్సే సాక్ష్యం ఇవ్వాలా, మనస్సాక్షి. ఇదే 23వ అధ్యాయంలో 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచొచ్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి. గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. కొంతమంది నోరు తెరిస్తేనే మేమంత భక్తులం కాదు లెక్క, మాకు ఉత్త పెరిగితాను ఒక పెరిగిదాన్ని నేనక్క, నాకు అంత నమ్మకం లేదు చూడన్నా. ఇంత మనస్సాక్షి, నీ సాక్షి, నీవే సాక్ష్యం ఇస్తే మళ్ళీ నిలబడేమో దేవుడు. ముందు మనస్సాక్షిని అడుగు. మనస్సాక్షి ఎంత గట్టిగా నీకు సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్ష్యం నిద్రపోద్దా నవ్వుకు కూర్చో, ప్రార్థన చేసుకో, సాక్ష్యం చెప్తా కూర్చో. మళ్ళీ పాటలు పాడుతావు, ప్రార్థన చేస్తావు, అది చేస్తావు. మనస్సాక్షి, ఈ మనస్సాక్షి దేవుని ఎదుట ఏమంట, నిర్దోషమైన మనుషుల ఎదుట మేము నిర్దోషమైన ఇలా మనస్సాక్షి మనతో సాక్ష్యం ఇస్తే అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది సాక్ష్యాన్ని పంచుకుంటాం. ఊరికే ఉండకుండా సాక్ష్యం. అందుకే పౌలు అంటాడు 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలబడి ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినట్టు అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి, రోమాలో కూడా నన్ను గురించి సాక్ష్యము కొట్టారు. చెప్పండి. మీరు మీటింగ్లలో, టీవీలలో, ఇప్పుడు చూడండి, టీవీలలో మీటింగ్లలో ఆ టికెట్ తీసుకునే ఎమ్మెల్యేలు, టికెట్ పొందిన ఎంపీలు ఏమని చెప్తుంటారు? జై ఫలానా ఆయన, జై ఫలానా ఆయన. ఈ మాటలు చెప్పకపోతే వీళ్ళ టికెట్ కూడా ఉండదు. మీరు టీవీలలో చూడండి, వార్తలలో చూడండి, జేజేలు ఆ పార్టీకి, పార్టీ నాయకునికి గాను చెప్పని నాయకుడు ఎవరైనా ప్రసంగాన్ని ముగించే వ్యక్తి ఉన్నాడా? ఉంటే ఆ మనిషి టికెట్ ఉండదు, అడ్రస్ లేకుండా పంపిస్తారు. ఆ నాయకుడిని వాళ్ళను పొగిడి 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 జై 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 మన నాయకుడు, మన నాయకుడు, మన నాయకుడు మన కొరకు అని చెప్పినాక అప్పుడు పలాని రాజు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ఈయన గట్టిగా ఘనంగా సపోర్ట్ చేస్తాడు ఆయన. మనం కూడా యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తే యేసయ్య మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మనం యేసయ్య గురించి నిలబడితే ఆయన మన గురించి నిలబడతాడు. ఎక్కడ? అగ్నిలో వేసినా, సముద్రంలో వేసినా, ఇదిగో దానియేలు ఇతడు నిర్దోషి, ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు నిర్దోషి అని బబులోను సామ్రాజ్యంలోనే రాయించాడు లేఖనాలు. దేవునికి స్తోత్రం. హెచ్చించాడు దేవుడు వాళ్ళను. దేవుని కొరకు వాళ్ళు సాక్షులుగా నిలబడినందుకు. సాక్షులుగా నిలబడాలంటే మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకోవాలా. పిరికి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. మేమేం పాస్టర్లం కాదులే, మేమేం పాస్టర్లం కాదులే, మాకంత విశ్వాసం లేదులే, మేము చెప్తే వాడు నమ్ముతాడులే. ఇలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్ని వాక్యాలు ఇన్ని కూడా. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, అందుకే యెరూషలేము మనస్సాక్షిలోను, యెరూషలేములోను, మందిరములోను, యూదయ సమరయ దేశంలో ఎంతంతటను ఈ అపోస్తల కార్యాన్ని 3 భాగాలు చేయబడింది. 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఒక భాగం, 8వ అధ్యాయం నుండి 12 వరకు ఒక భాగం, 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఒక భాగం. 3 భాగాలు. ఎందుకు 3 భాగాలు అంటే మీరు చదువుకోండి ఇంటికెళ్ళి. 1 నుంచి 7 అధ్యాయాల వరకు వాళ్ళు యెరూషలేములోనే సాక్షులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యూదయ,
తర్వాత 8 నుండి 12 12 వరకు యూదయ, 12 నుండి 28 వరకు ఇక సమరయ దాటినారు. ఇక భూదిగంతముల వరకు సాక్షులు. 3 భాగాలు ఉంటుంది అక్కడ. పరిశుద్ధాత్ముడు ఉంటే ఒక్క అన్య భాషలు మాట్లాడమే కాదండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే సాక్ష్యము పంచుకుంటారు. నీలో సాక్ష్యము లేదంటే దేవుడు నేను ఎంత బలపరిచినా నువ్వు వ్యర్థమే. ఆత్మను పొందుకున్న వాళ్ళలో కలిగే లక్షణం మొదటిది, కళ్ళు తెరిసే కూడా నేను పలానా ఇట్లాంటి యేసు ప్రభు నన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు, ఆయన నాకు మనస్సు మార్చిన జీవితాన్ని గురించి, బ్రతుకును మార్చిన జీవితం 10 మందికి పంచుకుంటుంటారు, 100 మందికి. రోజు నువ్వు దేవుణ్ణి హెచ్చిస్తే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. నిన్ను గొప్పగా చూడండి. పౌలా ఈయననేమో యెరూషలేము, సమరయ ఇక్కడిక్కడ చెప్పాలనుకుంటున్నాడు. కాదు బాబు, నిన్ను అమెరికాకి తీసుకుపోతా, రోమా ఇటలీ, లండన్ తీసుకొని పోతా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ తీసుకుపోయినాడు ఇప్పుడు ఈయన? పౌలుని ఎక్కడ తీసుకుపోయినాడు? రోమా. నీ సాక్ష్యం చూడండి, నువ్వు సాక్ష్యంగా ఉండు. నిన్ను ఎక్కడెక్కడ ఒక్కోసారి మనం ఉరియా బ్రదర్ ఉన్నాడు, మేము చెన్నై పోయేటప్పుడు పాస్టర్ల మీటింగ్, బ్రదర్ పాస్టర్ల మీటింగ్ రా, అది చూసారా? ఎందుకు? ఒక్క మాట చెప్తా దేవుని బిడ్డారా, ఒక్క మాట చెప్తా. దేవుడు నిన్ను కొందరు తాగుడులో ఉన్నారు. తాగుబోతులందరికి సాక్ష్యాలు పంచుకోండి. ఆడ బీర్ షాపుల కానీ కూర్చో. నీకు తెలిసిన వస్తుంటారు కదా, ఒకప్పుడు తాగి ఉంటావు కదా, అక్కడ కూర్చొని సిగరెట్ ఇంతకుముందు తాగినావు, వాళ్ళకి సాక్ష్యం చెప్పు. నువ్వు వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి నిన్ను ఆ పాపము నుండి విడిపించాడో. ఒకప్పుడు వ్యభిచారి సాక్ష్యం అంచు, యవనస్తుడా ఒకప్పుడు అమ్మాయిని ప్రేమించి ఆత్మహత్య చేసుకోవాలని చచ్చిపోతున్న సమయంలో నా ప్రభు నిన్ను బ్రతికించాడు. ఇప్పుడు సాక్ష్యం యవనస్తులకు, అట్లాంటి యవనస్తులకు సాక్ష్యం ఇవ్వకపోతే యవనస్తులు ప్రేమలో ఎవడు చచ్చిపోయినా నిన్ను పట్టుకుంటాడు దేవుడు గొంతు. నువ్వు ఎందుకు చెప్పలే? నిన్ను సాక్ష్యం ఇవ్వడానికే కదా నేను నిన్ను రక్షించుకుంది. దురాత్మ పట్టిన వ్యక్తి సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి, ప్రభు నేను నీతో పాటునే ఉంటానయ్యా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వచ్చినావు కదా, నేను బువ్వ నీతో పాటు ఉంటే బువ్వ నాకు ఏమి ఇబ్బంది ఉండదు, నీతో పాటే ఉంటానయ్యా అంటే యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి తండ్రి అయిన దేవుడిని ఎందుకు కనికరం చూపి దురాత్మ నుంచి విడిపించాడు కదా. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. నువ్వు వెళ్ళి నీ ఇంటి వారందరికీ తెలియజేయి. కోటాన్ని చప్పట్లో. మార్కు సువార్త 5:19. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారంట. అందరూ తనే మ్రోగించాడు. సాక్ష్యాలు ఎట్లా మ్రోగాల? సాక్ష్యం లేని బ్రతుకుని ఏం మందసం, సాక్ష్యపు మందసానివి, సాక్ష్యపు గుడారానిగా ఉండాలి. పౌలు ఎందుకు అనుకున్నాడు దేవుడు? కొంతమంది మైక్ ఇస్తూనే పట్టుకుంటారు. కాదు, ఆ రోజులో మైకులు లేవు, హ్యాండ్ మైకులు లేవు, ఏ మైకులు లేవు, బైబులే లేవు. వాళ్ళు వెళ్ళి ఊరికే చెప్పుకుంటూ పోవడమే. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్తా చూడండి, లూకా సువార్త 24:48. ఈ సంగతులకు మీరే, ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పుడు ఏమని చెప్పాడంటే, యేసయ్య శిష్యులను పిలిచి, రక్షింపబడిన వారిని అందరినీ పిలిచి, ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు. ప్రైజ్ ది లార్డ్.
మీరే సాక్షి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం రండి. ఇప్పుడు ఒక్క మనిషి రండి, త్వరగా లేండి. ఈయన యోహాను అనుకోండి, 1వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన చదవండి. 7 వచ్చిన చదవండి. అతని 6, మూలముగా 7. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇతని పేరు వాస్తవంగానే యోహాను. యోహాను ఉండెను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, ఏమంట? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇతని గురించి యేసుప్రభు ఏమన్నాడంటే, స్త్రీలందరికంటే ఎక్కువగా స్త్రీల్లో పుట్టినవాడు ఇతడు, ప్రథముడు, గొప్పవాడు, మండుచు ప్రకాశించేవాడు. ఇతడు ఎందుకు పుట్టాడంట చూడండి. ఇతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినాడు. సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినాడు. పుట్టి ఇతని దగ్గరికి ఒక ఇద్దరు ముగ్గురు అన్న శిష్యులు వచ్చినారు. ఒక ఇద్దరు శిష్యులు వచ్చినారు. రండి, శిష్యులు వచ్చినారు. వస్తే యోహాను శిష్యులు, ఈయన ఎక్కడ పోతే అక్కడ తిరుగుకుంటున్నాడు బాప్తీసం ఇచ్చడానికి. ఎక్కడ పోతే అక్కడ తిరుగుతుంటే అంతలాగా యేసు ప్రభు కనపన్నాడు. ఎవరికి? యోహాను శిష్యులు వీళ్ళు. ఒక పాస్టరు ఇంకొక పాస్టర్, నాయన ఈడున్న క్రమాలు మన కాడ లేవని ఎవరన్నా పంపుతారా? 3 రోజులు ఉపవాసము. వాళ్ళన్నీ చెప్పేది ఏమంటే, బైబిల్లో యాలేవులే 3 రోజులు ఉపవాసం, యా పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, యా ఉపవాసం లేదు, యా పేరు దేవుడి వెళ్ళే. వాళ్ళు చెప్పేది అన్నీ అవే. ఇప్పుడు ఏ అంగట్లో అయితే ఏవైతే లేవో వాళ్ళు ఏమంటారు? పక్కన అంగట్లో ఉన్నాయని చెప్పరు, లేవు అవి దొరకవు, ఇక్కడ దొరకవు అంటారు. అవి దొరకదు, అవి రావడం లే, ఇప్పుడు బంద్ అయిపోయినాయి అని చెప్తారు. చాలామంది దేవుని బిడ్డారా, చాలామంది. కానీ యోహాను ఏం చేస్తున్నాడు తెలుసునా? ఈయన ఒక మినిస్ట్రీ ప్రారంభం, ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. యేసు ప్రభుని చూసి అట్లా వీళ్ళని పిలుచుకొని, ఇదిగో ఈయన పేరు ఆంద్రేయ. ఏం పేరు? ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు వేరే వాళ్ళు. ఆంద్రేయ, పట్టుకో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు, చేయి చూపి, దేవుని గొర్రె పిల్ల, ఆయనను వెంబడించుడే. ప్రైజ్ ది లార్డ్. వెంటనే యోహాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసునా? యేసు ప్రభును వెంబడించారు. దేవునికి స్తోత్రం. రండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఇంకొకరు రండి. అసలు అక్కడనే ఒకరు లేండి, ఎవరన్నా లేవండి. ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? ఈయన ఎవరు? యేసు ప్రభు స్థానం, ఆంద్రేయ. ఇప్పుడు ఆంద్రేయ తొడబుట్టినోడు అన్న ఉన్నాడు, సొంత అన్న, తల్లి ఒకటే తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు. ఆంద్రేయకు అన్న ఎవరమ్మా? గట్టి చెప్పాలా? పేతురు. ఇద్దరు అన్నదమ్ములు సొంతం. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ఆంద్రేయ వాళ్ళ అన్న కాడికి పోయి అన్నయ్య మేము మెస్సయ్యాను కనుగొంటిమి. ఆ అన్నయ్యనేమో చూసిన నీ మెస్సయ్యని భక్తి, నీ కథ అంతా అని అంటున్నాడు. అప్పుడు అయినట్లే పట్టుకొని వచ్చినాడు. అప్పుడు యేసు ప్రభు పేతురు అన్నను పట్టుకొని వచ్చినాడు. రాన్న మెస్సయ్య వచ్చి, నిజంగా అన్న వచ్చినాడు, మేము చూసినామన్నా మెస్సయ్య అని. మెస్సయ్య దగ్గరికి చూసినాడు. యేసు ప్రభు అతన్ని చూడగానే, యేసు అతని వైపు చూచి, నీవు కేఫా, రాయి అనబడదు. రాయి లాగుండా వస్తున్న వందనాలు లేవు, ఏమి లేవు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఇదైంది. సరే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా పేతురు అని చెప్పి, పేతురు ఇప్పుడు శిష్యులుగా, తర్వాత రండి, శిష్యులుగా అయిపోయారు. యేసు ప్రభు శిష్యులు. పేతురు ఇట్రా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలిసిన? మొట్టమొదటి ప్రసంగం ఆది అపోస్తలులో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32-33, 2వ అధ్యాయం అపోస్తల కార్యం.
ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. చూడండి, ఈయన చనిపోయి, యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయినాడు ఆరోహణమై. ఇక శిష్యులు ఉన్నారు, ప్రార్థన చేశారు, మేడగదిలో ఉన్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇప్పుడు ఈయన ఏమని ప్రసంగిస్తూ, ఇది 2వ అధ్యాయం అంతా ప్రసంగిస్తూ 32వ వచనం 33వ వచనం, ఈయన యేసు దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసు ప్రభును ఆయన చనిపోయి తిరిగి లేచి ఎప్పుడే పోయినాడు. ఆ యేసు సజీవుడు, చనిపోయిన ఆయనను దేవుడు ఆయన లేపాడు. ఆయన దేవుని కుమారుడు, అందుకు మేమే సాక్షులం. మేము సాక్షులం. వీళ్ళ చేతుల్లో బైబుల్ లేవు, ఏమీ లేవు, ఏ బైబుల్ లేవు, ఏమి లేవు, పెన్ను లేదు, బైబుల్ లేదు, రాసుకోవడం లేదు, ఏమి లేదు. నిలబడి ప్రసంగం చేసే లోపల 3,000 మంది రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 4,000 మంది, తర్వాత వేలు. ఈరోజు ప్రపంచమంతటా ఎవరి నుండి? యోహాను ఇట్రా, పేతురు నువ్వు ఇట్రా, ఆంధ్రయ్య నువ్వు ఇట్రా. ఎవరి నుండి చెప్పాలి? అతని మూలముగా. యోహాను సాక్ష్యం ఇచ్చడానికి పుట్టాడు యేసుక్రీస్తు గురించి. ఈ యోహాను ఆంధ్రేయకు సాక్ష్యం చెప్పాడు. ఆంధ్రేయ ఎవరో? ఆంధ్రేయ పోయి తమ్ముని, అన్ననో తమ్ముడో మరి సహోదరుని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏం చేశాడు? సంఘంలో సాక్ష్యంలో ప్రభు దగ్గర తీసుకొచ్చి కలిపితే ఇప్పుడు అతడు సాక్షి అయి సంఘ పెద్ద, ఆది అపోస్తుల సంఘ పెద్ద, బండ మీద సంఘాన్ని కట్టి వేల మంది సాక్ష్యం పంచుతూ భూదిగంతముల వరకు సాక్షులై జీవించారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మళ్ళా ఆ గ్రంథానికి వ్యాఖ్యారణ, దానికి మళ్ళీ ఒక పదానికి వివరించే యూట్యూబర్లు, పాస్టర్లు ఎంతమందో, ట్రైనింగ్లు ఎంతమందో, ఎన్ని గ్రంథాలు చదివినా ఒక ఆత్మను రక్షించలేకపోతున్నారు. ఆత్మలు రక్షింపబడంలే. దేవుడు చేసిన మేలను బట్టి సాక్ష్యం అండి. దేవుని బిడ్డలు చూడండి, ఒక్క వ్యక్తి నుండి 3:15 త్వరగా. జీవాధిపతిని చంపితిరి గాని, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ సంగతులకు మేము సాక్షులం. 13:31 ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ప్రజల ఎదుట వాళ్ళందరూ ఎట్లున్నారంట? అందుకే హెబ్రీ పత్రిక 12:1 అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహ. వెలుగులో సాక్షులు చెప్తుంటే ఒకరొకరు ఏం సాక్ష్యాలు, ఎప్పుడు ఇనలేదే. రక్షణ సాక్ష్యాలు, స్వస్థ సాక్ష్యాలు ఏముందండి, రక్షణ సాక్ష్యాలు. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలులు ఏ పరిశుద్ధ గ్రంథం ఇవన్నీ లేకపోయినా వాళ్ళు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. యోర్దాన్ నది నుండి రాళ్ళను ఎందుకు తీసుకురమ్మన్నాడు? ఆ ఒక్క మాట చెప్తా చూడండి. దేవునికి స్తోత్రం, మహిమ. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. ఆ రాళ్ళను ఎందుకు తీసుకురమ్మన్నాడు? యోర్దాన్ నది నుండి 20వ వచనం. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 ఆ రాళ్ళను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లా నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని అడిగితే, అప్పుడు మీరు ఇశ్రాయేలులో అమ్మా కమ్మలు ఎందుకు తీసేసినావమ్మా అని అడిగితే సాక్ష్యం చెప్ప నీకే. ఇవన్నీ ఎందుకు తీసేసినావమ్మా అంటే, ఈ ఆచారాలు ఎందుకు చేయకున్నావమ్మా అంటే, చూడండి, సాక్ష్యం చెప్పడానికి రాళ్ళు యోర్దాను నదిలో ఆ నీళ్ళు ఆగిపోయినాయని తరతరముల వరకు చెప్పాలి.
ఈ రాళ్ళు ఎందుకని నీ సంతానం రాబోయే తరం అడిగితే అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు 6వ నేల మీద ఈ యోర్దానును దాటిరి. 6వ నేల మీద దేవుడు ఒకప్పుడు మన పితరులను దాటించినాడు. ఆ రాళ్ళు ఇవే. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు. భూనివాసులందరూ చూడండి, ఒకటి తరతరములు దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. 2 భూజనులందరూ కూడా యెహోవా బాహు బలమైనదని తెలుసుకొనుటకు. ఆయన త్రాగుబోతులను మార్చగలిగిన వాడు, వ్యభిచారులను మార్చగలిగిన వాడు, దురాత్మ నుంచి విడిపించేవాడు, కుల మత శక్తుల నుంచి విడిపించేవాడు, తాయితాల తంత్రాల నుంచి విడిపించేవాడు, పాప శాపం నుంచి విడిపించేవాడు, ఎర్ర సముద్రాన్ని ఆపినవాడు, ఎర్ర సముద్రాన్ని ఆపి యోర్దాను నదిని ఆపినవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు. భూజనులందరూ తెలుసుకోవాలా. అందుకని సాక్ష్యం ముద్దపప్పుల్లాగా అట్టనే ముద్దుల్లాగా ఉంటారు. ఒక్కరు వస్తే ఒక సాక్ష్యం పంచకరు, ఎవరన్నా వస్తే వాళ్ళకు ఒక సాక్ష్యం పంచకరు. కొందరికి అసలు ఈ సాక్ష్యం ఉంటేగా మనసు మారింటేగా. దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ భూజనులందరూ తెలుసుకుంటట్లు రాళ్ళో. అందుకే దేవుడు సాక్షిగా ఉండాలని తీసుకొస్తున్నాడు మన జీవితాల్లో. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. చూడండి, 2 విషయాలు. మీరు భయభక్తులు నిలపాలి, మేము దాటి వరకు నీ పిల్లలకు చెప్పాలి, భూజనులందరూ తెలుసుకోవాలి ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట, మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాల. తరతరములకు కట్టడమే ఇది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సాక్ష్యం ఇవ్వడం వలన, చూడండి, సాక్ష్యం ఇవ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు, గొప్పతనాలు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని, వారిని జయించినారు. ఎవరిని? సైతానుని, పాపాన్ని, లోకాన్ని. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి సైతానుని వారిని జయించినారు. సాక్ష్యం ఇస్తే మనకు ఏం కలుగుతుంది? జయము 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 కలుగుతుంది. హల్లెలూయా. అందుకే మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చూడండి, ఇంతవరకు కోర్టుకు, డబ్బుల కాడ, బాండ్లకు సాక్ష్యం, ఆస్తుల కాడ సాక్ష్యం, దొంగ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చెప్పి యెజబెలు, యోవాబు, ఆహాబు దొంగ సాక్ష్యాలు చెప్పించి చంపినారు ఒక మనిషిని. యేసు ప్రభువును సాక్ష్యాలు అన్ని తెస్తే ఒక్క సాక్ష్యం కూడా నిరూపణ కాలే. మత్తయి సువార్తలో చూస్తే సాక్ష్యాలన్నీ తెస్తే ఒక్క సాక్ష్యం కూడా నిరూపణ కాలే. లూకా సువార్తలో చూస్తే 22వ అధ్యాయము 70వ వచనం. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడు అని వారు అడగగా ఆయనను అన్నట్టు నేనే ఆయనను అని వారు. అందుకు వారు మనకి ఇక సాక్షులతో పని ఏమి, ఆయన నోటి మాట వింటిం కదా అని చెప్పారు. వా, ఇక సాక్ష్యాలతో కూడా పనిలే. సాక్ష్యాలు లేకుండానే యేసుని సిలువేశారు. చూడండి, అన్యాయపు లోకం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఆత్మ, నీళ్ళు, రక్తం. నా ప్రభు నీ పక్షాన ఉండి నీ గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడై ఉండాలి. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. పౌలా నా గురించి యెరూషలేములో సాక్ష్యం ఇచ్చినట్టు రోమాలో
సాక్ష్యమే. అందుకే నేను నీకు కనబడినా, అందుకే నేను నీకు దర్శనం ఇచ్చిన, అందుకే నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన. ఎందుకంటే 22వ అధ్యాయం 14వ వచనం, ఎందుకంటే 15వ వచనం, 14 వచనం, ఇదిగో తన చిత్తమును తెలుసుకున్నట్లు. నీకు ఎందుకు కనపన్నా? దేవుని చిత్తం తెలుసుకోవాలని. ఆ నీతిమంతుని చూచుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకును, ఆయన నోటి మాటలు వినుటకు నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను నియమించున్నాడు ఆయన మాటలు వినడానికి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి. నీవు కన్న వాటిని విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. సాక్షివై ఉందువు. సాక్షివై ఉందువు గనుక నువ్వు లేచి బాప్తీసం పొందు. ఎందుకు పొందుకోవాలా? ఇవన్నీ చేయడానికి. కానీ పొందుకున్న తర్వాత ఇవి ఏమి చేయకుంటుంటే, ఇవి ఏమి చేయకుండా ఉంటే ఎలా? దేవుని చిత్తం తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుని నోటి మాట వినాలని. కన్న వాటిని విన్న వాటిని ప్రజలకు చెప్పు, విశ్వాసులకు చెప్పు. అన్యజనులు, అల్పవిశ్వాసులు, అవిశ్వాసులు, అన్ని జనులు, లోకస్తులు ఎన్ని చూపించాడు దేవుడు. 3 రోజులు గోన సంచులు తెస్తే నిండిపోతాయి అన్ని పాపాలు. ఏమన్నా అనుకుంటారనే భయపడవద్దు. మనుషుల ఎదుట సిగ్గుపడువాడు ఇదిగో దూతలతో వచ్చినప్పుడు నేను సిగ్గుపడతా అంటాడు. నువ్వు ఒక సాక్ష్య మందస్సానివై, సాక్ష్యపు గుడారానివై, సాక్ష్యపు మందసానివై ప్రజల మధ్య నా ప్రభు నేను తిప్పునుగాక. నువ్వు సాక్షివై ఉంటే నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని, ఇదిగో యెరూషలేములోనే కాదు, నిన్ను దేశాలకు తిప్పునుగాక, గ్రామాలకు తిప్పునుగాక. అందుకే కదా దేవుడు మెదకు తీసుకుపోయినాడు, నంద్యాలకు తీసుకుపోయినాడు. లేకపోతే ఎక్కడో బరగొడుగు గడ్డి కోసుకొత్తలు, అంతేనా కాదా? ఇంటికాడ గ్లాసులు దోముకుంటా వండుతాం. దేవుని బిడ్డలారా, సాక్ష్యం అంటే ప్రభు మనల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని సాక్ష్యాన్ని కాపాడుకోండి. పవిత్రతలోను పరిశుద్ధతలోను యేసేపు కాపాడుకున్నాడు కనుక 2 దీపపడి ఇంకా హెచ్చించాడు దేవుడు. కొన్నిసార్లు అలాంటి వచ్చినప్పుడు, తప్పుడు వచ్చినప్పుడు కూడా సాక్ష్యాలు చెప్పినప్పుడు భయపడొద్దండి. దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఇంకా హెచ్చిస్తాడు. మోకరించి తీర్మానం చేసుకుందాం.